గమనించండి, అక్షరాభ్యాసము అని ఒక సంస్కారం చేస్తారు మన వాళ్ళు. అది చేయకుండా పంపించరు. బడికి పంపించడం కానీ, పలక ముట్టుకోవడం కానీ, పుస్తకం ముట్టుకోవడం కానీ, అక్షరం రాయడం కానీ ఒప్పుకోరు. ముందు ఎవరు తమ జీవితంలో తమకి ఉన్న విభూతిని సమాజపరం చేసి ఈశ్వరుడిచ్చిన విభూతిని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి జీవితంలో ప్రసాద బుద్ధితో బతికి 10 మంది చేత సహభాష్ అనిపించుకుని కీర్తి గణించాడో, ఎవడు భగవద్భక్తి తత్పరుడో అటువంటి ఆ పెద్దల తొడ మీద కూర్చోపెట్టి ఆయన చేత్తో పిల్లవాడి చెయ్యి పట్టుకుని పలకలో ముందు దిద్దిస్తాడు. ఓం నమః శివాయ సిద్ధం నమః అని. ఎందుకు రాయిస్తారో తెలుసా అండి? అలా రాయించడం వెనక ఒక రహస్యం ఒకటి దాగి ఉంది సనాతన ధర్మంలో. నువ్వు రేపొద్దున్న ఒక పెద్ద గణిత శాస్త్రజ్ఞుడు అవ్వచ్చు, నిన్ను మించిన గణిత శాస్త్రజ్ఞుడు లేకపోవచ్చు, కానీ నీకొకటి తెలిసి ఉండాలి. నాకు ఇన్ని లెక్కలో వచ్చండం కాదు, ఇన్ని లెక్కలు తెలుసున్న నాకు కూడా అంతటా ఆవరించినటువంటి ఆత్మతత్వాన్ని లెక్క కట్టడం చేత కాదు అని చెప్పగలగాలి. ఏది లెక్క కట్టలేవో నీకొచ్చిన లెక్కల వలన నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ విభూతి వినయానికి పరాకాష్ఠ అవుతుంది. మీరు జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో నేను చెప్పింది. అందుకే అమ్మవారికి శ్రీమాత అని పేరు. అందరికీ అన్నీ ఇవ్వగలదు, కానీ ఆవిడ శక్తిని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. ఏది మీరు కొలుద్దామంటే మీ కొలతలకి అందదో, మీ లెక్కలకి అందేది కాదో, అందక వేదమంతటిది కూడా ఇంకింతకన్నా నాకు చెప్పడం చేత కాదని అలా చెప్పి ఊరుకుందో, అది లెక్కలకు అందని పెద్ద లెక్క అని తెలుసుకోవడం లెక్కలు బాగా వచ్చానన్న వాడికి ఉండవలసిన మొదటి లక్షణం. బాగా లెక్కలు వచ్చిన వాడికి ఏం తెలియాలంటే ఇది నా లెక్కకి అందదని తెలిసి ఉండాలి. ఆ అందనిదేదో అది పరబ్రహ్మం. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం. ఇది బాగా అర్థం అవ్వాలని గణిత శాస్త్రజ్ఞుడు అయ్యాడు. ఈ బ్రహ్మాండములన్నీ ఎంతవరకు ఉన్నాయని నువ్వు ఊహ చేస్తున్నావో, ఎందుకంటే నీ కంటికి అందవు. ఏదో నువ్వు లెక్క కట్టావు, కాంతి వేగం, శబ్ద వేగము, ధ్వని వేగము, ఇలాగా ఈ వేగంతో కొలిస్తే ఎంతవరకు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అంతకన్నా ఒక 10 అంగుళాల పై వరకు ఈశ్వరుడు ఉన్నాడు. నువ్వు చూపుకి ఎంత శక్తి ఉందనుకుంటున్నావు? ఒక రాడార్ పెట్టారనుకోండి సముద్రపు ఒడ్డున కొండ మీద, ఆ రాడార్ తిరగడానికి ఓ లెక్క కడతారు. అది తిరుగుతున్నప్పుడు సముద్రం లోపల ఉన్న ఓడలకి ఇక్కడ నౌకాశ్రమం ఉన్నది అన్న, నౌకాశ్రయం ఉన్నది అన్న సూచన తెలియడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా తిరగాలి అని. మీరు విశాఖపట్నం లాంటి ఊళ్ళకి వెడితే రాత్రివేళ కొండ మించి ఒక్కసారి ఆకాశంలో అలా తిరుగుతుంటుంది ఆ లైట్ హౌస్. దానికి ఒక లెక్క కడతారు. అమ్మవారి కన్ను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తిప్పితే ఎంత దూరం వెడుతుంది మీరు లెక్క పెట్టండి. ఇది గణిత శాస్త్రజ్ఞుడు అంటే. శంకరాచార్యులు వారు పెద్ద గణిత శాస్త్రజ్ఞుడు. ఎందుకో తెలుసా అండి? ఎంత వెడుతుందో ఆయన చెప్పలేదు. దృశా ద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా అన్నారు. అమ్మా, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఇటుపక్కకున్నాయో అంతకన్నా దాటి వెడుతుందన్నారు. అంతే తప్ప ఈ బ్రహ్మాండముల వరకు చూస్తాం లేదు ఆయన. అలా అయితే లెక్క అందింది అమ్మవారి చూపుది. నీ లెక్కకి అందకపోతేనే నీ వినయం, నీవు నేర్చుకున్న జ్ఞానానికి సార్థకత. నీకు అందని తోటి ఉందని చెప్పడం. కాబట్టి ఈ కంపారిటివ్ డిగ్రీ, ఈ బ్రహ్మాండములు ఎంత ఉన్నాయో అంతకన్నా ఎక్కువై ఉన్నది నీ చూపు. అంత ఎక్కువ వరకు దాన్ని దాటి పడుతుంది ఆ చూపు, లైట్ హౌస్ పడినట్టు. కాబట్టి దృశా ద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే. అది శంకర భగవత్పాదులంటే. మహానుభావుడు. అందుకే శంకర జయంతి చేసుకోకపోతే కృతజ్ఞత అన్నాను నేను. కాబట్టి నువ్వు లెక్కలు నేర్చుకున్నవాడివి అని ఎప్పుడు గుర్తంటే నీ లెక్కకు అందని తోటి ఉంది అని నువ్వు తెలుసుకుంటే. నాకు తెలియకపోవడం ఏంటంటే లెక్కలు ఏదైనా అన్నావంటే నీ అంత చేతకాని వాడు లేడని గుర్తు. ఇందుకు ఓం నమః శివాయ సిద్ధం నమః. నీకు ఈశ్వరుడు ఎందులో ఎంత పెద్దవాడిని చేసినా నీకు అందందుందని దానిలోంచే తెలుసుకో. నువ్వు ఒక పెద్ద జియాలజిస్ట్ అంటే ఈ భూమికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్నవాడివైతే, ఎవడు తన గుప్పిళ్లతో ఇసుక పోసి ఇంతంత పర్వతాల్ని, ఇన్ని ఎడారుల్ని, ఇంత సస్యశ్యామలమైన నదీ తీరాల్ని, ఈ పచ్చగడ్డితో కూడుకున్నటువంటి పంట పొలాల్ని, ఆ తరువాత పెద్ద పెద్ద ఆ బీడు భూముల్ని,
ఒక పక్క కొండల్ని, ఒక పక్క నదుల్ని, ఒక పక్క సముద్రాల్ని ఎవడు తీసుకొచ్చి సృష్టించాడు, ఎవడి ఆజ్ఞకి సముద్రం చెలియలి కట్ట దగ్గర ఆగిపోతోంది అని నాకు ప్రపంచపటం అంతా తెలుసండి. మీరు ఇలా పిన్ పెట్టండి, నేను ఆ దేశం ఏమిటో నగరం ఏమిటో చెప్తానండి నీకు తెలిసి ఉండడం కాదు. ఇవన్నీ సృష్టించిన వాడెవరో మాత్రం నేను తెలుసుకోలేకపోయాను, వాడికి నమస్కారం అని నువ్వు అనగలిగితే నువ్వు బాగా భౌగోళిక శాస్త్రం నేర్చుకున్నవాడు. ఒకడు గొప్ప సంగీత విద్వాంసుడు ఎప్పుడంటే సంభావనిస్తే గంటన్నర కచేరీ చేసినవాడు కాడు. ఎవడు నాదోపాసన చేశాడో, ఎవరు ఆ లోపల నుంచి వచ్చినటువంటి నాదాన్ని వింటున్నాడో, ఎక్కడ నుంచి అది కదులుతోందో ముందు అన్నప్పుడు ఆ ధ్వని, ఆ శబ్దం, ఆ నాదం వస్తున్న దాని యొక్క మూలాల్ని ఉపాసన చేసి మౌనంలో పట్టుకుని నాదోపాసన చేసి సంగీత విద్య ద్వారా సరిగమ పద నిసానిదప మగరిస అంటారు. ఆరోహణ అవరోహణ. అవరోహణ అంటే కింద పడిపోవడం, ఈశ్వరుడి నుంచి విడిపోయి అజ్ఞానంలోకి రావడం. ఆరోహణ అంటే పైకెక్కి మళ్ళీ సాలోకి వెళ్ళిపోవడం ఈశ్వరుడి దగ్గరికి. మళ్ళీ సంగీతాన్నే పట్టుకుని కింద పడ్డవాడు సంగీతంతో మళ్ళీ పైకెక్కి సాలో కలిసిపోవడం, ఈశ్వరుల్లో కలిసిపోవడం. ఈ నాదోపాసన చేసిన వాడు ఎవడున్నాడో వాడు సద్గురు అయి నిలబడిపోతాడు. అందుకే త్యాగరాజు గారు ఎవరో అని మీరు అన్నారనుకోండి, సంగీత విద్వాంసుడు అనకూడదు, సద్గురు త్యాగరాజస్వామి అనాలి. శ్యామశాస్త్రి గారు ఎవరో అన్నారనుకోండి, సద్గురు శ్యామశాస్త్రి అనవలసి ఉంటుంది. అలాగే దీక్షితర్ వారు ఎవరు అని మీరు అన్నారనుకోండి, సద్గురు దీక్షితర్ వారు అనవలసి ఉంటుంది. వారు సద్గురువులు. ఎందుకంటే వారు నాదోపాసన చేసి నాదోపాసన ద్వారా బ్రహ్మమును చేరిపోయారు వారు. ఇప్పుడు వారి సంగీతం ఎందుకు పనికొచ్చిందంటే, ఎవరు మనకి సంభావన ఇస్తారు, కచేరీకి వెడదాం, డబ్బులు తెచ్చుకుందాం అనడానికి పనికి రాలేదు. అంటే అలా వెళ్ళడం తప్పని నేనేమంటలేదు. కానీ అది ఎందుకు పనికి రావాలి అంటే, నాదోపాసన అన్నది ఈశ్వరుణ్ణి చేరడానికి పనికి రావాలి. ఇప్పుడు అలా పనికొచ్చింది అనుకోండి, మీకు అలా పనికొచ్చినటువంటి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు మీకు ఇచ్చిన విభూతి మీకు అందని దాన్ని అందుకోవడానికి పనికొచ్చేదే తప్ప అమ్ముకోవడానికి పనికొచ్చేది కాదు. మీకు ఒక కవనం వచ్చనుకోండి, మీకు గొప్పగా ఒక పద్యం చెప్పడం వచ్చనుకోండి, అది ఈశ్వరుడు గురించి చెప్పగలగాలి, 10 మందికి పనికొచ్చేది చెప్పాలి. అందుకే హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుజిభ్రాజితమై మానస సరస్ఫూర్తిని వెలుంగొందు అంటారు పోతన గారు. హరినామమును చెప్పినటువంటి సాహిత్యం ఏదుందో అది మానస సరోవరం. ప్రజ్ఞ ఉంది కదా అని పనికి మాలిన కవిత్వాలన్నీ చెప్పాడనుకోండి, అవి కాలగర్భంలో నశించిపోతాయి, ఇంకోటి సమయాన్ని పాడు చేస్తాయి అంతే. అప్పుడు అది ఎందుకు పనికొచ్చింది? భ్రష్టత్వానికి పనికొచ్చింది ఆ కవిత్వం. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే నక్కీరుడి అహంకారంలా ఉంటుందంతే ఆ కవిత్వం. కాబట్టి ఏది నీ యందు బాగా ప్రకాశించిందో దాన్ని బాగా పట్టుకుని, నాకు ఇది తెలియదు, ఆ తెలియనిదేదో ఇది తెలియదని తెలుసుకోవడానికి నాకు తెలుసున్నది పనికొచ్చిందన్నవాడెవడో వాడు విద్వాంసుడు, వాడు పండితుడు. పండితుడు అన్న మాట ఎవరికి వర్తిస్తుందో తెలుసా అండి? పద్యాలు చెప్పేవాడికి కాదు. పండాహ అంటే జ్ఞానం. ఈశ్వరుణ్ణి నమ్మి ప్రతిరోజు భక్తితో అనుష్ఠించి నడిచేవాడెవరో ఆయనకి పండితుడని పేరు. అందుకే పోతన గారు సహజ పండితుడు అంటారు. కాబట్టి ఈ స్థితిని ఉరే నాన్న నువ్వు పొందాలి తప్ప, నువ్వు ఏదో ఒక పెద్ద ఇంజనీరువై లంచాలు పుచ్చుకుని 3వ రోజు పడిపోయే బ్రిడ్జి కట్టకూడదు. నువ్వు ఒక పెద్ద గణిత శాస్త్రజ్ఞుడవై నాకు అన్నీ తెలిసిన అహంకరించి మట్టిలో కలిసిపోకూడదు. నీకు ఈశ్వరుడు నిన్ను గొప్ప విద్యాధికుణ్ణి చేసి దానితో పాటుగా పండితుణ్ణి చెయ్యాలి. అంటే దాన్నే అడ్డుపెట్టి నువ్వు ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ఆ డాక్టర్ గారి పేరు జ్ఞాపకం లేదు, కానీ నేను లలితమ్మ గురించి ఉపన్యాసాలు చెప్పేటప్పుడు తరచూ కోట్ చేస్తుంటాను. పిల్లవాడు తల్లి గర్భంలో తల కిందకి కాళ్ళు పైకి పెట్టుకుని ఉంటాడు. ఆయన ఒక పెద్ద గైనకాలజిస్ట్. ఈ పుస్తకం రాసిన ఆయన మాతృదేవో భవ అని పుస్తకం రాశారు. నాకు కాకినాడలో డాక్టర్ జగదీశ్వరి గారిని, ఆవిడ ఒక పెద్ద గైనకాలజిస్ట్. ఆవిడ నాకు ఆ పుస్తకం ఇచ్చి చదవండి కోటేశ్వరారు అన్నారు. అందులో ఆయన అన్నారు, తల కిందకి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు అయిపోతుంది, లోపల పెరిగిపోతాడు వీడు. అమ్మ నాభిగొట్టంలోంచి ఆహారం వెడుతుంటుంది. ఇప్పుడు అమ్మ తినకూడదు తింది, లోపల వీడి యొక్క శరీరం ఎటువంటిదో తెలుసు. నజ్జు శరీరం అనుకోండి, వీడికి పడిశం పట్టేస్తుంది. పడిశం పట్టేస్తే ఏమవుతుంది? తల కిందకుంది.
ఇప్పుడు ముక్కులో పట్టినటువంటి పదార్థం వెనక్కి వెళ్ళిపోతుంటుంది. గుటక వేయడం చాలా కష్టం, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాడు. అమ్మ ఇంకో సీతాఫలం తింటుంది. ఆవిడికి ఏం తెలుసు, బయటకు వస్తేగా వాడిది నజు శరీరం అని తెలియడానికి. లోపల జ్వరం తగులుతుంది. కానీ వాడికి అబ్బా చల్లగా ఉంటే బాగుండనిపిస్తుంది, కటిక చీకటి. ఇంతలో వాడికి ఏమవుతుందంటే లోపల అతిసారం పుడుతుంది. వాడు మలం ఎక్కువ విసర్జించేస్తాడు. విసర్జించేస్తే అందులోంచి చిన్న చిన్న పురుగులు పుట్టి కరిచేస్తుంటాయి ఒంటిని. ఇలా పడుంటాడు. తన మలమూత్రములు తన నోటి దగ్గరికి వచ్చేస్తుంటాయి, చెవుల్లో కెడుతుంటాయి. అందుకే గర్భస్థ నరకం అంటారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కి నాకు అవకాశం విషుమంతలేకపడి తిన్హాకష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లే చాలునాకా గర్భవాసంబు నివసింపన్ పని తీర్చి కావుమికనంది సత్కృపన్ శంకర అంటారు. అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు, నేను ఉండలేకపోతున్నాను ఈశ్వర, ఒక్కసారి ఈ శరీరంతో బయటికి వెళ్ళని, దీంతోటే నిన్ను సేవించుకుని నీలో కలిసిపోతానంటాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రసూతి వాయు రూపంలో తల్లి యోనిలోంచి పైకి తోసేస్తాడు. ఇప్పుడు వచ్చి బయటపడతాడు. బయట పడగానే కటిక చీకట్లోంచి ఒక్కసారి పెద్ద వెలుతురులోకి వస్తాడు. ఇప్పటి వరకు తానేమీ చూడలేదు. అంతంత ప్రాణులు ముక్కుకి గుడ్డగట్టుకుని డాక్టర్ గారు, అమ్మ, పెద్ద కడుపు, ఎవరెవరో మనుషులు, పెద్ద పెద్ద దీపాలు, గోడలు. వాడి ఇంటి కన్ను ఇలా విప్పి చూసేటప్పటికి ఆ వెలుతురు తట్టుకోలేక, వాతావరణాన్ని తట్టుకోలేక ఉత్తర క్షణంలో వాడి హృదయ స్పందన ఆగిపోతుంది. వాడి ఊపిరితిత్తులు ఇలా 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 అంటున్నవి ఇలా అయిపోతాయిట. జీర్ణ వ్యవస్థ ఇలా సంకోచించిపోయి వాడి శరీరంలో ఉన్న మలమంతా గడ్డకట్టి వాడి ప్రాణోత్క్రమణం అయ్యే స్థితి వస్తుంది. వస్తే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా తయారు కానటువంటి పదార్థం, నా కడుపున పుట్టిన బిడ్డ అని అమ్మవాడిని చూసుకుని మురిసిపోతుంది. అమ్మ మురిసిపోయి తన స్తన్యాన్ని తీసి వాడి నోట్లో పెట్టగానే ఎలా ఊరుతుందో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. కోలోస్ట్రమ్ అనబడేటటువంటి ఒక పసుపచ్చటి జిగురు పదార్థం అమ్మ స్తన్యంలోంచి కొడుకు నోట్లోకి ఎడుతుంది. దాన్ని చప్పరిస్తాడు అంతే. ఊపిరితిత్తులు పనిచేసి, గుండె పనిచేసి, జీర్ణావయం పనిచేసి నల్లటి మలం విసర్జించగలిగిన శక్తి వస్తుంది. వచ్చి పిల్లాడు బతుకుతాడు. పిల్లాడు బ్రతకడానికి కావలసినటువంటి ఆ కోలోస్ట్రమ్ అనబడేటటువంటి పసుపచ్చటి పదార్థం పిల్లవాడు కాని పిల్ల కాని పుట్టగానే వాణ్ణి చూసుకోగానే నా బిడ్డ అన్న ఆనందం కలగగానే మాతృత్వపు ఆనందపు అంచుల వలన అమ్మ శరీరంలో ఉత్పత్తి అయి స్తన్యంలోంచి స్రవింపబడేటటువంటి పదార్థాన్ని నేను సాక్షాత్ జగన్మాతగా చూస్తున్నాను. ఆ కోలోస్ట్రం వల్ల ఈ లోకంలో ఇన్ని ప్రాణులు పుట్టి బతుకుతున్నాయి. నేను నేర్చుకున్న గైనకాలజీతో నేను తెలుసుకున్నది ఏమిటంటే ఆ కోలోస్ట్రం అన్న పదార్థంలో అమ్మవారు ఉంది అని రాసుకున్నాడు ఆయన ఆ పుస్తకంలో. ఇది ఆ డాక్టర్ గారి ధన్యతకి కారణం. తను చదువుకున్న గైనకాలజీ ఎందుకు పనికొచ్చిందంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి. ఈ ప్రాణులను మేము కాదు ఆపరేట్ చేస్తున్నది. ఇన్నాళ్ళకి ఒక పిల్లవాడు పుట్టాడు అంటే ఆ పిల్లవాడిని లోపల ఉంచినవాడు, పైకి తెచ్చినవాడు, బతికించినవాడు ఆ తల్లి జగన్మాత, ఆ పరాశక్తి. ఆ పరాశక్తి అమ్మ రూపంలో వచ్చి బతికించింది అని తను తెలుసుకుని నమస్కరించిన వాడు ఉన్నాడే, వాడు విద్వాంసుడు, వాడు పండితుడు. అందుకు పనికొచ్చింది ఆయన చదువు. ఆవిడ ప్రసవ వేదనతో అక్కడ కొట్టుమిట్టి ఆడిపోతుంటే డబ్బట్టుకొస్తే తప్ప ఆపరేషన్ చేయనన్న డాక్టరు దౌర్భాగ్యుడు. వాడి చదువు ఎందుకు పనికి వచ్చినట్టు? ఏం భయమా? రామాయణం చెప్పడానికి భయం ఏంటండి? నేను రామాయణం చెప్తున్నాను కదా. కాబట్టి నీ కొడుకు అలా కాకూడదు, నీ కూతురు అలా కాకూడదు అనుకుంటే ఒక్క డాక్టర్ వాళ్ళని కోరుకోకు. ఈ తత్వం తెలుసుకుని ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని చూసి ఇంకొక పిల్లాన్ని నేను అలా దర్శనం చేస్తున్నానని అర్ధరాత్రి కూడా సంతోషంగా వచ్చి 5 పైసలు అక్కర్లేదమ్మా, నీ మాతృత్వం చాలు నాకు పరాశక్తి దర్శనమని పురుడు పోయగలిగినటువంటి డాక్టర్ కావాలని కోరుకుని రాయించు పలకలో. అందుకని ఏది చదవాలన్నా ఓం నమ శివాయ సిద్ధం నమః, మంగళప్రదమైన చదువు కావాలి అని మనం కోరుకుంటాం. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? దీని రెండో కోణం అహంకారం. ప్రతిదానికి అహంకారమే. ప్రతి చిన్న విషయానికి అహంకరించడానికి ఏదైనా కనపడుతుంది. అహంకారం పోగొట్టుకోవడానికి ఏమీ ఉండదు. నేనెంతటి వాడినండి అనడం చాలా కష్టం. నేను ఇంతటి వాడినండి అనడానికి ఏదో ఒకటి చెప్పచ్చు కదండి. ఏదో ఒకటి చెప్పచ్చు ఇంతటి వాడిని అనడానికి.
ఈ అహంకార పరిత్యాగం లేకపోతే ఈశ్వరుడిచ్చినటువంటి విభూతియే మీకు శాపమై కూర్చుంటుంది. ఇది చెప్పడం ఈ ఆఖ్యానము యొక్క గొప్పతనం. ఇది మీరు ఆ కోణంలో స్వీకరించగలిగితే ఎంత అందగాడు ఏమయ్యాడో మీకు తెలుస్తుంది.